మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దర్శి ప్రజలందరికీ నమస్కారం. మన కూటమి ప్రభుత్వం ఇలాంటి ఒక రికార్డ్ స్థాయి విజయాన్ని సాధించారు. గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నన్ను దర్శి నియోజకవర్గానికి పంపించారు. గెలుపోటములు ఆలోచించుకోకుండానే నేను ఇక్కడికి అడుగు పెట్టాను. ఆయన నా మీద నమ్మకంతో నన్ను దర్శి నియోజకవర్గానికి పంపించారు. నేను ప్రజల మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. సుమారుగా 99,433 ఓట్లు పడ్డాయి. దగ్గర 1,00,000 ఓట్లు పడ్డాయి. అతి తక్కువ 2,400 ఓట్లతో ఓడిపోయాను. గెలుపోటములు అనేది సహజం. ఎంతమంది ఓట్లు వేశారనేది నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో దర్శి గురించి చర్చించడం జరిగింది. వైసీపీ 25,30,000తో గెలుస్తానన్న నియోజకవర్గాన్ని 40 రోజుల్లో టీడీపీ గెలుస్తుంది అనే స్థాయికి తీసుకొచ్చారు అని పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో ఆయన చర్చించారు. ప్రముఖ నాయకులు మళ్ళీ నాకు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ఉదాహరణగా చూపించారు అని నాకు తెలియజేశారు. అలా విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చింది దర్శికి. నాకు మంచి గుర్తింపు పేరు వచ్చాయి. అది నేను నా గొప్పతనం అని ఎప్పుడూ అనుకోను. మీరు నన్ను 40 రోజుల్లో ఆదరించారు కాబట్టే నాకు అంత మంచి పేరు గుర్తింపు వచ్చాయి. నేను చాలా సార్లు క్యాంపెయిన్లో ప్రచార భాగంలో చెప్పాను, ఏదో నేను ఇక్కడ మాటలు చెప్పి ఓట్లు అడిగి పదవి తీసుకొని పారిపోవడానికి రాలేదని ప్రజలందరికీ చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, ఓడిపోయాక కూడా నేను దర్శిలోనే ఉంటాను. దర్శి ప్రజలకు అండగా ఉంటాను. ఎంతమంది చాలా బాధపడుతున్నారు, అందరూ ధైర్యంగా ఉండండి. రాష్ట్ర స్థాయిలో మనకి సహకారం ఉంది. చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎంపీ గారి సహాయంతో మన రాష్ట్రం ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో అలాగే ఇక్కడ కూడా దర్శి అభివృద్ధికి నేను నా వంతు కృషి చేస్తాను. పైన మోడీ గారు ఉన్నారు, బీజేపీ సహకారం ఉంది. మోడీ గారిని డైరెక్ట్గా కలవలేకపోయినా మాకు బీజేపీ పూరంధేశ్వరి గారు సుపరిచితులు. కేంద్ర సహకారం ఉంది, రాష్ట్ర సహకారం ఉంది. నేను దర్శిలో మాట ఇచ్చినట్లుగానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను. ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్ ఎంతో కష్టపడ్డారు. 40 రోజుల్లో అంత కష్టపడ్డారు కాబట్టే ఇంత గట్టి పోటీ ఇవ్వగలిగాము. నేను ఈ 5 ఏళ్లలో ఇంకా కష్టపడతాను. ఇంకా ఎక్కువ నమ్మకాన్ని సంపాదిస్తాను ప్రజల దగ్గర. ఇప్పుడు నా వంతుగా నేను ఇక్కడ చేపట్టబోయే మొదటి కార్యక్రమం నా వైద్య వృత్తికి సంబంధించింది. దర్శిలో జూలై 1 డాక్టర్స్ డే ఉచిత మెగా మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాము. ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు పార్టీలను తీసుకురాకుండా ఈ క్యాంప్ విషయంలో తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, కాంగ్రెస్ కాదు, దర్శి ప్రజల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం ఈ క్యాంప్ పెడుతున్నాము. ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇలా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు నేను ఇక్కడే ప్రజలకు అండగా ఉంటాను. ముఖ్యంగా మహిళలు నన్ను ఎంతో ఆదరించారు. మహిళలకి నేను ఎప్పుడూ అండగా ఉంటాను. మీ అందరికీ నేను ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని నేను మనవి చేస్తున్నాను. అందరూ ధైర్యంగా ఉండండి. ఓడిపోయిన చోటే గెలిచి చూపిస్తాను. ఎన్నికలైన కౌంటింగ్ తర్వాత మన దర్శికి వచ్చేసినటువంటి గొట్టిపాటి లక్ష్మీ మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగనే మన మున్సిపల్ చైర్మన్ పిచ్చియన్న గారికి, అలాగనే బీజేపీ నాయకులకు, అలాగనే చైర్మన్ ఉన్నటువంటి కొండరెడ్డి గారికి, ముందుగా ప్రెస్ వారికి, అందరికంటే ముఖ్యంగా మన దర్శి నియోజకవర్గ కార్యకర్తలు, టీడీపీ నాయకులకు, మహిళలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదములు. ఈరోజు వాస్తవంగా అన్నగారు చెప్పినట్టు మనకి ఒక చిన్న బాధగా ఉంటే ఉండొచ్చేమో, కానీ
రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయి మనకి ఒకవేళ ఈ రోజు మన బాబు గారికి మంచి రోజులు వచ్చి అనుకుంటాం. బాబు గారి మంచి వచ్చింది. మన రాష్ట్రానికి అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి రోజులు వచ్చినాయని చెప్పి నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలిసిన విషయమే. వాస్తవంగా దర్శి మీదకి ఎవరిని రావాలన్నా కూడా చూస్తుంటే కూడా ఎవరు రాని టైంలో బాబు గారు ఒక బాణం లాగా ఉన్నటువంటి మన గొట్టిపాటి లక్ష్మి గారిని ఈరోజు అనుకోవచ్చు అవతల వాళ్ళు ఎవరైనా కానీ ఓటమని. ఇది ఓటమి కాదు, ఇది ఓటమి కాదు. మెజార్టీని అది కూడా చిన్న చిన్న కారణాల వల్ల జరిగి ఉన్నాయి. వాటన్నిటిని కూడా సరిదిద్దుకొని మనం అందరం కూడా మళ్ళీ త్వరలో రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లే కాదు, మరలా కూడా మేడం గారికి ఇక్కడే టికెట్ తెప్పించుకొని మళ్ళీ ఎంతో భారీ మీడియాతో గెలిపించుకుంటామని ఒక నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే వారు చేసినటువంటి ఈ 40 రోజులలో నాయకత్వం ఎలాంటిది అనేది గొట్టిపాటి వారు కడియాల వారు చేసినటువంటి నాయకత్వం తెలిసిన విషయమే. కాబట్టి కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఏమి బాధపడద్దు. ఎందుకంటే మనకి అండగా ఉంటామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. అదే మాట ప్రకారంగా మరలా 5 సంవత్సరాలు గడిచేంత వరకు కూడా మనకు తోడుగా ఉండి మా అందరికి కూడా అండగా ఉంటారని చెప్పి కూడా చెప్పినందుకు మనందరికి చాలా ధైర్యంగా ఉంది. ఎందుకంటే అభివృద్ధి అంటే మనం ఈ 5 సంవత్సరాలు ఎక్కడ చూడలా. వాస్తవంగా నేను వైసీపీలో ఉండి ఎంపీగా ఉన్నా. ఒక తాళ్ళూరు గంగవరం రోడ్డు వేయించుకోవడానికి నేను సీఎం గారు 4 సార్లు కలిసినా కూడా మాకు దిక్కు లేదు. అలాంటి క్రమంలో ఈ రోజు అభివృద్ధి అంటే ఏందనేది ఈ 5 సంవత్సరాల బాబు గారు అలా చేసి చూపిస్తారని చెప్పి మనందరూ కూడా అదృష్టం పట్టింది. కాబట్టి ఏ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అవతల వాళ్ళు ఆ టైంలో ఎప్పుడు ఏదో చేశారని చెప్పి మాత్రం మనం చెయ్యాలని చెప్పి మాత్రం ఎవరు కూడా మనసులో పెట్టుకోవద్దు. మంది ఒకటే జెండా. ఏంటంటే ప్రతి గ్రామంలో కాంట్రవర్సీలు పెట్టుకోకుండా గ్రామం అభివృద్ధి చేసి చూపిద్దాం. అభివృద్ధి లేకపోతే వైసీపీ గవర్నమెంట్ ఏ విధంగా అయితే మట్టి కొట్టుకుపోయిందో అలా కాకుండా అభివృద్ధి చేసి మరలా 5 సంవత్సరాలు కూడా మళ్ళా మన గవర్నమెంట్ లో రావాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూడా ఊర్లో అందరితో కూడా కలిసిమెలిసి చేసుకొని ఎక్కడైతే ఓటు తగ్గిందో ఆ ఓటింగ్ పెంచుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గొట్టిపాటి లక్ష్మి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మహాకూటమి దెబ్బకి వైఎస్ఆర్సీకి సమర్పణకు అయిపోయినట్టుకి మన నియోజకవర్గంలో కొద్దిపాటి స్థాయిలో మనం ఓడిపోవటం జరిగింది. ఆ విషయాలు కూడా మీకు పూర్తిగా మీరు అవగాహన చేసుకొని ఉంటారు. మనం ఎక్కడ ఏ పొరపాట్లు అన్ని విధాలుగా మనం సహకరించి ఇక్కడికి మరి త్రుట్లు మనము చేదలుచుకున్నాం. అయినా సరే మనం ఏమి వెనకం చేసే ప్రశ్నే లేదు. ఇక్కడ ప్రజలకి అందుబాటులోనే ఉండి అన్ని విధాలుగా వాళ్ళు తోడ్పాటుంటూ లక్ష్మి గారు మనకు అందదండలు ఉంటారని మనవి చేసుకుంటూ ఇక్కడ మనం ఓడినా గెలిచినట్లకే మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని విధాలుగా మన నియోజకవర్గానికి కానీ కొట్టిపాటి లక్ష్మి గారికి కానీ అన్ని విధాలుగా అనుకూలించుకొని ఉంటారని తెలియజేసుకుంటూ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం ఉంటే మరి చాలా బాధాకరంగా ప్రతి ఒక్క మరి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కూడా కావచ్చు, అందరికీ కూడా ఇదొక చాలా బాధాకరమైన విషయం. మాకు మాట్లాడటానికే మాటలు రావడం లేదు. ఎందుకంటే ఇక్కడ మాకు ఎదురు లేదు, మాదే రాజ్యం అన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ముందుకు రాని నేపథ్యంలో మరి ధైర్యంగా నేనున్నాను, మీకు అండగా, మీ అందరితో నేను ఉంటాను, మీ ఇంటి ఆడపడుచుగా ఉంటానని చెప్పేసి మన ముందుకు వచ్చింది. మరి ఈరోజు మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం కూడా ఇది మనందరికీ చాలా, ఎందుకంటే
దేశంలో మరి రాష్ట్రంలో మరి ఒక మంచి పండగ వాతావరణం ఉంటే మన పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి ఇంతకాడికి కూడా నేను కూడా ఎక్కువే మాట్లాడలేను. మరి అందరూ కూడా మరి మేడం గారికి సహకరించినటువంటి వాళ్ళకి కానీ మరి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మిగతా విషయం